ప్రారంభోత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది. ఈరోజు 2268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం 2570 పడకలు ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడే నాకు మ్యాప్ చూపించారు. దేశం అంతా ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు. తప్పకుండా నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక్కడే మురళీ కృష్ణమూర్తి గారు చైర్మన్ శంకర ఐ ఫౌండేషన్ USA ఉన్నారు. వాళ్ళకు దాతల కొరత లేదు. కామకోటి ఒక్కసారి కంచి పీఠంగాని పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం, శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. దేశంలో అనేక పీఠాలున్నాయి, ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా ఈ కంచి ఉండడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంటూరులోని శంకర హాస్పిటల్ 2300 నుంచి మంచి సేవలు అందిస్తూ ఉంది. 4 లక్షల పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ జరిగాయి. 9 లక్షల మందికి పరీక్షలు చేశారు. 300 పడకల సామర్థ్యంతో రోజుకు 2500 నుంచి 3000 మంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈరోజు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ బ్లాక్ ప్రారంభించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో సేవలన్నీ కూడా డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే ఏదో ఫ్రీగా చేస్తుందనేది కాకుండా చాలా వరకు సమర్థవంతంగా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రెయిన్బో ప్రోగ్రాం ద్వారా ప్రత్యేకంగా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నా. ఇంకో పక్క శంకర ఐ యొక్క గ్రామీణ సేవా ప్రాజెక్టు గిఫ్ట్ ఆఫ్ విజన్ అంటే విజన్ను దానం చేయమని ఒక మంచి కార్యక్రమాన్ని ఇస్తే ఇప్పటి వరకు 32,000 శిబిరాలు మొత్తం నిర్వహించే పరిస్థితికి వచ్చారు. రోగుల్ని హాస్పిటల్కి తీసుకొచ్చే దగ్గర నుంచి వైద్య పరీక్షలు చేయడం, అత్యాధునిక చికిత్స, మెడికల్ అందించడం అన్నీ కూడా ఒక పవిత్రమైన భావంతో చేస్తున్నారు. అత్యున్నతంగా చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఓసారి ఇక్కడుండేవాళ్ళు నా దగ్గరికి వస్తే ఒక విధంగా ప్రవర్తిస్తారు, ఇక్కడికి వస్తే ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు. అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా చూస్తారు, ఇక్కడికి వస్తే స్వామి దగ్గరికి వస్తే భక్తులుగా మీరంతా ఉండి ఏ విధంగా సేవ చేయాలనో సేవకు అంకితం అవుతారు. అదే ఈ సంస్థను నడిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే హాస్పిటల్ బయట ఉంటే అది కమర్షియల్గా ఉంటుంది. అదే హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ పనిచేసే సిబ్బంది మొదలుకొని వచ్చే రోగుల వరకు పవిత్రమైన భావంతో వస్తారు, దేవుని మీద నమ్మకంతో వస్తారు. దానివల్ల చాలా తొందరలో వాళ్ళు అనుకున్న లక్ష్యం కూడా నెరవేర్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా అవసరం. నేను వారి మెసేజ్ ఇప్పుడే విన్నాను. నేను కూడా కంచి పీఠాధిపతి ఆశీస్సులతో ఈ సోలీనెస్ శ్రీ శ్రీ
శంకర విజయేంద్ర సరస్వతి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒకటే